గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. గాయత్రి మాతా की, गायत्री माता की, सतगुरु महाराज की, सतगुरु महाराज की. अखंड ज्योति परमात्मने स्वाहा. ओम भास्करोस्मने हरियाय स्वं प्राणेको नमो भवानः. यत्तेने कृतन्नो सन्निधिवरे संदर्शरे वास्तव आतरते ममतान विश्वारुतेन मित्रा वरुणा सजेधे. ओम नमो परब्रह्मणे. మాత అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమము నిర్వహించుట జరుగుతున్నది. నిన్నటి రోజు అనగా శుక్రవారము మరియు శనివారము, రేపటి రోజు ఆదివారము 3 రోజుల పాటు అమ్మవారి బ్రహ్మోత్సవం నిర్వహించడం జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమంలో భాగముగా ప్రథమాహినికము అనగా నిన్నటి రోజున యాగశాలకు మహామంగళ వాయిద్యముల చేత తోరణములు ఏర్పరచుట, తీర్థానయన కార్యక్రమము, ఆ తదనంతరము గణాధిపతి పూజ, పుణ్యాహవాచన, రక్షధారణ, యజ్ఞోపవీత ధారణ, అఖండ ప్రతిష్ఠ, అంకురార్పణ మొదలగు కార్యక్రమాలతో పాటు యాగశాలలో అన్ని వైపులా ప్రధానమైనటువంటి దేవత ఆవాహన కార్యక్రమము, అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమము మొదటి రోజు ఉదయము పూర్తి చేయడం జరిగి ఉన్నది. సాయంకాలంలో భాగముగా అమ్మవారి విగ్రహమునకు నానా విధమైనటువంటి స్తంభనము అనగా గోమయము, మృత్తికా స్తంభనము, ఇటువంటి నానా విధమైనటువంటి విధాలుగా అమ్మవారికి అభిషేకాది కార్యక్రమం పూర్తి చేసుకొని పంచామృతము చేత అభిషేకాది కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. తదనంతరము జలాధివాసం అనేటువంటి ప్రక్రియ చేయట జరిగి ఉన్నది. తదనంతరము యాగశాలకు బలులు అనేటువంటి కార్యక్రమంతో మొదటి రోజు పూర్తయినది. ఈరోజు రెండవ రోజు శనివారమైనటువంటి ఈ రోజున యథావిధిగా అమ్మవారి జలాదివాస ఉద్వాసన కార్యక్రమము మరియు మహామంటప పూజాది కార్యక్రమములు, మంటప దేవత సమస్త దేవతలందరి యొక్క హోమాది కార్యక్రమములు ఇప్పుడు మధ్యాహ్నం వరకు పూర్తి చేసుకోవడం జరిగి ఉన్నది. తదనంతరము రెండవ రోజు అయినటువంటి ఈరోజు సాయంకాల కార్యక్రమంలో భాగముగా అమ్మవారికి ధాన్యాధివాస, ఫలాధివాస, పుష్పాధివాస కార్యక్రమాలు ఉంటాయి. తదనంతరము అంగవైకల్య హోమ కార్యక్రమం ఉంటుంది. తదనంతరము మహామంగళారతి, మంత్రపుష్ప, ఆశీర్వచన కార్యక్రమాల చేత రెండవ రోజు కార్యక్రమం పూర్తవుతుంది. మూడవ రోజు అయినటువంటి ఆదివారం రోజున ఉదయము యథావిధిగా గర్భాలయములో మహాగణాధిపతి పూజా కార్యక్రమము, స్వస్తి పుణ్యాహవాచన కార్యక్రమము, వాస్తు పూజాది కార్యక్రమములు, వాస్తు పర్యజ్ఞ కార్యక్రమములు నిర్వహించుకొని సుముహూర్తమైనటువంటి 11:58 శ్రీ గాయత్రి మాత అమ్మవారి యంత్ర శిల విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరుగును. ప్రతిష్ఠ అనంతరము అమ్మవారికి దృష్టి స్థాపన కార్యక్రమము, భక్తుల సందర్శనం ఉంటుంది. తదనంతరము విశేషముగా అమ్మవారి మంత్రము అనగా గాయత్రి మంత్రమును గత 2 సంవత్సరం నుంచి భక్తులందరూ కలిసి 1,000,000 సార్లు గాయత్రి మంత్రాన్ని జపం చేయటం జరిగి ఉన్నది. ఆ సందర్భంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠానంతరము 54 హోమగుండముల ద్వారా 108 సార్లు విశేషముగా అమ్మవారి యజ్ఞ మహోత్సవం నిర్వహించడం జరుగును. తదనంతరము పూర్ణాహుతి కార్యక్రమము, భక్తులకు తీర్థప్రసార కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి
గాయత్రీమాత అమ్మవారి యంత్ర శిల విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొని విశేషముగా జరగబోవు 54 హోమకుండాలలో జరగబోయేటువంటి అష్టోత్తర శత గాయత్రి హవన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచూ ఉన్నాము. యథావిధిగా వచ్చిన భక్తులందరికీ కూడా రేపు అనగా ప్రతిష్ట రోజు ఆదివారం రోజున భోజన సదుపాయం కలదు. గాయత్రి మాతాకి జై. ఓం ఇదం విష్ణుర్విరక్మణే త్రేధానిర్దేవరం తమో నమశ్చవాగుంసరే బుధగ్రహ అధిదేవతాం విష్ణవే నమః స్వాహా. ఓం సహస్రశీర్షాపురః సహస్రాక్షः సహస్రవాత్ సభో నిర్విష్ణురవత్వ అత్యరష్టదశాంగులం బుధగ్రహ ప్రత్యధిదేవతాం నారాయణాయ. ఇప్పుడు అయ్యగారు అంటూ ఉంటారు, అందరూ కూడా దశరభ అనాలి. అయ్యగారు స్పీడ్ కాకుండా కొంచెం స్లోగా అందరూ అనేటట్టు చూసుకోవాలి. అసలు వేటాడి అయోధ్య మరిగేగి రఘునాయక బట్టి కాచి వహించి అర్చులా అగ్నిదేవుడు బట్టి కోరేడి నాలుగల్ చూసివేసి చలగి నరసింహుని చెంపలు వాయించి సిగబట్టి బొమ్మలు సిగ్గుపరిచి హీరోయిన్ కూలి అవని మీద కుమార
సముద్ర వినుద వినుద సముద్ర తండ్రి తండ్రి భద్ర 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 పుష్పాన్ని పురుషులు